ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అంశము, ప్రభువైన యేసుక్రీస్తుల వారు దేవుడా కాదా? బైబిల్లో ఆయన దేవుడు అనేటువంటి మాట ఎక్కడన్నా రాయబడి ఉన్నదా లేదా? ఆయన గురించినటువంటి మాటలో పరిశుద్ధమైనటువంటి బైబిల్లో దేవుడు అనేటువంటి మాట ఉన్నదా లేదా అనేటువంటిది మనం చూసుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. 14వ వచనం కూడా చూసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనములో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే మాట రాయబడి ఉన్నది. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను అనేటువంటి మాట రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యమై ఉన్నటువంటి దేవుడు పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి, నిత్యత్వాన్ని వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి, తన మహిమ కలిగిన వస్త్రాలను అక్కడ వదిలిపెట్టి భూలోకములోనికి శరీరధారిగా వాక్యమై ఉన్నటువంటి దేవుడు వచ్చి ఉన్నట్లు బైబిల్లో మనకి కనిపిస్తూ ఉన్నది. కనుక వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని ఉన్నాము. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. అనగా మహాదేవుడను మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. చాలు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తులు వారని రాయబడి ఉన్నది. ఆయన ఏ దేవుడాట? మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తులు వారు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన మహాదేవుడుగా ఉన్నాడు, గొప్ప రక్షకుడుగా ఉన్నాడు. ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులు వారని బైబిల్లో రాయబడి ఉన్నది. రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో కూడా చూద్దాము. పితరులు ఈరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయి ఉన్నటువంటి దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన మధ్యలో జన్మించి ఆయన సర్వాధికారి అయి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు అని వాక్యం చదివిస్తా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన నిరంతరము కూడా పూజించబడుతున్న దేవుడు, ఆయన నిరంతరము కూడా స్తోత్రారుడైనటువంటి దేవుడని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు ఈయనంటే యేసుక్రీస్తుల వారు. ఆయన మహాదేవుడుగా ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆదియందు వాక్యమై ఉన్నటువంటి దేవుడుగా కూడా ఉన్నాడు. చూద్దాం మరొక మాట. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు. చాలు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి ఉన్నాడట.
ఎవరు? ఈ వాక్యమై ఉన్నటువంటి దేవుడు, శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు, మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తుల వారు, నిరంతరము స్తుతించబడుతున్నటువంటి దేవుడైన యేసుక్రీస్తుల వారు, ఆయన తన స్వరక్తాన్ని ధారపోసి ఈ భూమి మీద సంఘాన్ని కొనుక్కున్నాడు. అంటే పాపులమైన మనల్ని కొనుక్కున్నాడు, శాపగ్రస్తులమైనటువంటి మనల్ని కొనుక్కున్నాడు, నరకానికి పోబోతున్న మనల్ని కొనుక్కున్నాడు. ఆయన అరిచేతుల్లో మన చెక్కుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక ప్రభువైన యేసుక్రీస్తుల వారు దేవుడు అనేటువంటి మాటలో మనం ధ్యానం చేస్తా ఉన్నాము. అపోస్తుల కార్యములో దేవుడు తన స్వరక్తాన్ని ధారపోసి ఉన్నాడు అనేటువంటి మాట చూసాము. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం కూడా చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరటండి? బలవంతుడైనటువంటి దేవుడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కొన్ని వేల వందల సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా బయలుపరచబడినటువంటి వాక్యము, కన్యక గర్భమునందు జన్మిస్తా ఉన్నాడు అనేటువంటి మాట కూడా రాయబడి ఉన్నది. ఆయన మహాదేవుడై ఉన్నాడు, ఆయన నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడుగా కూడా ఉన్నాడు. ఆయన తన స్వరక్తాన్ని ప్రజల కొరకు ధారపోసిన దేవుడుగా కూడా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొక మాట మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 33వ వచనం వరకు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ల చేత పట్టుకొనగా యేసు తండ్రి వద్ద నుండి తండ్రి యొద్ద నుంచి అనేకమైన మంచి క్రియలను మీకు చూపించితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొడుతున్నారని వారిని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవయ్యుండి దేవుడునని చెప్పుకొనుచున్నావను. చాలు ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ ఉన్నటువంటి యూదుల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. ఆశ్చర్యమైన కార్యాలు వారికి కళ్ళకి కట్టినట్టు చూపించి ఉన్నాడు. ఆ తరుణంలో ప్రియమైన దేవుని పిల్లలారా, వారంతా కలిసి క్రీస్తు వారిని కొట్టాలని కూడా చూశారు, రాళ్ళు చేతబట్టుకున్నారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళతో ఇలా అంటున్నాడు, నన్ను మీకు అనేకమైనటువంటి విషయాలు తండ్రి వద్ద నుంచి నేను మీకు చూపించి ఉన్నాను, మీరు ఏ విషయాన్ని బట్టి నన్ను కొట్టాలనుకుంటున్నారని ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడున్న యూదులతో అనగా, వారంటా ఉన్నారు, నువ్వు చేసిన మంచి క్రియలను బట్టి కాదు కానీ నువ్వు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, ఆ విషయాన్ని బట్టి మేము నిన్ను కొడుతున్నాము అన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోవాలి, ఆ యేసుక్రీస్తుల వారు ఆ ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, ఆయన దేవుడు కాబట్టి అక్కడున్న అనేక మంది దేవుడు అనుకుంటున్నారు, ఆయన కూడా దేవుడని అక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత మంచి ఆధారాలు బైబిల్లో మనకున్నప్పుడు మనము దేవుడు అని ఎందుకు అంగీకరించలేకపోతా ఉన్నాము, ఒప్పుకోలేకపోతా ఉన్నాము? చూడండి, అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు పుట్టక మునుపు? అబ్రహాం గారు పుట్టక మునిపే ఆయన కంటే ముందున్నటువంటి దేవుడు అని అక్కడ ప్రూఫ్ చేయించుకుంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటాము, అబ్రహాము బహు వృద్ధుడని మనం అంటాము, అబ్రహాము ఈ కాలం వాడు కాదు అంటాము, కానీ ఆయన కంటే కూడా ముందున్నటువంటి దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉన్నారని అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రియులారా, చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో కూడా, అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా నేను. చాలు ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపట్టినటువంటి తోమా కూడా, తనతో పాటు ఉంటున్నటువంటి తోమా కూడా నా ప్రభువా నా దేవా అన్నాడు. ఎవరిని ఆ మాటలు అనగలుగుతామంటే సాధారణమైన మనుషులను అనలేం ప్రియులారా.
ఎక్కడో మాయల మంత్రాలు చేస్తున్నటువంటి వారిని అనలేము, ఎక్కడో గలిబిలి చేస్తున్నటువంటి వారిని అనలేము. ఎవరిని నా దేవా నా ప్రభు అనగలుగుతామంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, ప్రాణం పెట్టినటువంటి దేవుడిని, ప్రజల కొరకు అనేకమైన గొప్ప కార్యాలు అనేకమైనటువంటి వాటిని సమకూర్చిన దేవుడిని దేవుడు అనగలుగుతారు. అక్కడ తోమ అదే చేశాడు, నా దేవా నా ప్రభు అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వానితో చెప్పిన. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటగా నీ ఇంటికి వెళ్ళు, నీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళు, నీ గ్రామానికి వెళ్ళు. నీవు నీకున్న సమస్య ఏ రీతిగా దేవుడునైనటువంటి నేను ఏ రీతిగా నీకు స్వస్థతనిచ్చాను, ఏ రీతిగా నీకు విడుదలనిచ్చాను, ఏ రీతిగా నీకు నయం చేశాను, ఏ రీతిగా నిన్ను ఇప్పుడు ఒక మంచి మానవుడిగా ఉంచానో ఆ విషయాన్ని నీ ఇంటికి వెళ్ళి చెప్పు, నీ గ్రామంలో ఉన్నవారికి చెప్పు, నీ బంధువులు ఉన్నవారికి చెప్పు. ఇదిగో దేవుడు నా పట్ల ఈ గొప్ప కార్యం చేసి ఉన్నాడని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మాటల్లో కూడా ఆయన దేవుడు అనేటువంటి మాట మనకు అర్థమవుతా ఉన్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫయు ఓ మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వాధికారి అయ్యున్నటువంటి ప్రభు సెలవిస్తా ఉన్నాడు. అల్ఫయు నేనే, ఓ మేఘమును నేనే, ఆదియో నేనే, అంతమును నేనే అనేటువంటి మాట. ఇదిగో సర్వాధికారి అయి ఉన్నటువంటి దేవుడు, నిరంతరం స్తుతించబడుతున్నటువంటి దేవుడు, మహాదేవుడు. దేవుడు తన స్వరక్తాన్నిచ్చే ప్రజల్ని ఆ పాపము నుంచి, శాపము నుంచి, అంధకారము నుంచి, అవినీతి నుంచి, అక్రమాల నుంచి, దుష్టత్వము నుంచి, నీచ బ్రతుకుల నుంచి విడిపించడానికి తన స్వరక్తాన్ని దారపోసి కొనుక్కున్నటువంటి దేవుడు చెబుతా ఉన్నాడు, నేను తప్ప ఏరే దేవుడు నీకు ఉండకూడదు, ఇక లేడు అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మాటలు వింటున్నటువంటి నీవు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది కూడా ప్రియులారా, అన్యులు ఎవరైతే ఉన్నారో వారు దేవుడు యేసుక్రీస్తు వారని ఒక అర్థము తెలుసుకున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుడు యేసు ప్రభు మా దేవుళ్ళు ఎలాగనే ఆయన కూడా దేవుడు అని అంటా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్నవారు, బైబిల్ చదువుతున్నవారు కొంతమంది దేవుడు కాదు ఈయన ప్రవక్త అంటా ఉన్నారు, దేవుడు కాదు ఈయన దూత అంటా ఉన్నారు, దేవుడు కాదు ఈయన మనిషి కుమారుడు అంటా ఉన్నారు, దేవుడు కాదు ఈయన ముందు వచ్చినటువంటి ఒక దూత అంటా ఉన్నారు. గమనించాలి, ఆయన దేవుడు, 100కి 100 పాళ్ళు ఆయన దేవుడే.